హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమనుకుంటున్నారు? గోంగూర అండి. గోంగూర నేను తెచ్చినప్పుడు పాతేసానమాట. గోంగూర పాతితే ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా ఫ్రెష్గా ఉంది. మరి నేను వేసేది ఏంటంటే అంత వెజిటబుల్ది, మనం ఉల్లిపాయ తుక్కు కానీ, టమాటో కానీ, బియ్యం కడుగు నీళ్లు కానీ అవి వేస్తానన్నమాట. ఇంత ఫ్రెష్గా అసలు బయట కొన్నట్టే వచ్చింది, చూసారా? అందుకే నేను మీకు చూపిద్దామని నేను ఒకసారి చూపిస్తున్నాను. బయట మనకి ఆకు ఎంత పెద్దది ఇస్తారో అలాగే వచ్చింది. సో అందుకని మీకు ఒకసారి చూపిద్దామని. సరే, ఇది గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకొకసారి మీతో షేర్ చేద్దామని నేను ఇలా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా గోంగూర తెచ్చుకున్నారనుకోండి, కాడలు పడేయకండి. కాడలు పడేయకుండా చక్కగా ఇలా పాతేసుకుని ఒక కుండీలో పాతేసుకోండి. చక్కగా నీళ్లు పోసేటప్పుడు కొంచెం నీళ్లు, కొంచెం బియ్యం కడుగు నీళ్లు, ఉల్లిపాయ తుక్కులు, వెజిటబుల్వి వచ్చే అన్నీ వేసేసుకోండి. ఇంకా వేరే మనం ఫర్టిలైజర్స్ ఏమీ వేయక్కర్లేదు, మనం హ్యాపీగా పెంచేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఫ్రెష్గా, ఎంత ఆర్గానిక్గా, ఎంత హెల్దీగా వస్తుందో. ఇంకా ఇంకా పెద్దది అవుతుందండి. ఇంకా పెద్దది అవ్వాలనే నేను చూస్తున్నాను. అప్పుడు కానీ నేను పచ్చడి చేయను, కానీ నాకు మనసు ఒప్పలేదు, మీకు చూపించాలనే చూపించేస్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. అస్సలు ఇది వంటల ఛానలే కాబట్టి, వంటకు సంబంధించిందే కాబట్టి, నేను గోంగూర అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, గోంగూర పచ్చడి అందరికీ ఇష్టం కాబట్టి నేను మీకు అందరికీ చూపిస్తున్నాను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.